నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజమహేంద్రవరంలో ఒకదానికొకటి ఢీకొన్న 4 ప్రైవేటు బస్సులు, స్వల్ప గాయాలతో బయటపడిన విద్యార్థులు. దావోస్ లో సీఎం చంద్రబాబుతో స్విట్జర్లాండ్ ప్రతినిధుల భేటీ, ఏపీలో స్విస్ కంపెనీల కార్యకలాపాల విస్తరణపై చర్చ. జేఎస్డబ్ల్యూ ఎండీ జిందాల్తో మంత్రి లోకేష్ భేటీ, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని వినతి. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ ప్రారంభం, ఏపీ తెలంగాణలో 44 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు. గ్రీన్లాండ్ పై చర్చకు G7 దేశాల అత్యవసర భేటీకి మేక్రాన్ పిలుపు, సమావేశానికి వెళ్లనంటూ ట్రంప్ తిరస్కరణ. దేశవ్యాప్తంగా NIT, IIITల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ప్రారంభమైంది. పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఒక కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ 8:30 గంటలకి ఏవైతే గేట్స్ క్లోజ్ అయిపోయాయి, ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థిని వెనక్కి పంపడం జరిగింది. అయితే ముందస్తుగానే ఎన్టీఏ ప్రకటించరింది, ఎవరైతే 8:30 ఉదయం జరిగేటువంటి సెషన్కి 8:30 అంతకంటే ముందు రావాల్సి ఉంటుంది, 8:30 తర్వాత వచ్చిన వాళ్ళని పరీక్షా కేంద్ర లోపలికి అనుమతించమని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థిని ఒకరిని వెనక్కి పంపడం అయితే జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క జేఈఈ మెయిన్స్ సెషన్ 1 అయితే ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఉదయం 8:30 గంటలకి విద్యార్థులందరినీ కూడా లోపలికి పంపించిన తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లు అయితే క్లోజ్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర బయట ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి విద్యార్థులు తిరిగి బయటకు వస్తారు. అయితే అప్పటి వరకు కూడా పరీక్షా కేంద్రాల వద్దే తల్లిదండ్రులు వేచి ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉదయం సెషన్ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు కూడా జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు అయితే జరగనున్నాయి. అయితే విద్యార్థులు ఎవరైతే జేఈఈ పరీక్షలకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ బయోమెట్రిక్ ప్రాసెస్ అంతా కూడా ఒక్కో విద్యార్థికి దాదాపు 10 నుంచి 12 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని డిజిటల్ రూపంలో సేకరించిన తర్వాత వారిని పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. CBT పద్ధతిలో ఈ పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఏదైతే ఈ జేఈఈ మెయిన్స్ ఉంటాయో మొత్తం 2 సెషన్గా కూడా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఒక సెషన్ ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా రెండో సెషన్ కూడా విద్యార్థులు అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం అయితే పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రంలోకి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 14.50 అంటే 14,50,000 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు నమోదు చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,00,000 మంది విద్యార్థులు పరీక్షకైతే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఆంధ్రప్రదేశ్లో 30 నగరాల్లో పరీక్షా కేంద్రాలను, ఇటు తెలంగాణలో 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలను అయితే నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్లో అత్యధిక సంఖ్యలో పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇక కేవలం భారత్ మాత్రమే కాకుండా మలేషియా, UAE లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జేఈఈ మెయిన్స్ రాసేందుకు ఎన్టీఏ అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఆవల 14 దేశాల్లో ఈ యొక్క పరీక్షా కేంద్రాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేక దేశాల్లో ఈ పరీక్షా కేంద్రాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 14.50 లక్షల మంది విద్యార్థులు ఈరోజు పరీక్షకైతే హాజరయ్యే అవకాశం కల్పిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉదయం సెషన్ పరీక్ష అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 3 తర్వాత పరీక్ష అయితే ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కూడా జేఈఈ మెయిన్స్ పరీక్షలు అయితే కొనసాగనున్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రమ్య. రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్ద అర్ధరాత్రి 4 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు.
గేదె అడ్డు రావడంతో ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుక విద్యార్థులతో వస్తున్న 2 బస్సులు ఆ బస్సును ఢీకొట్టాయి. విద్యార్థుల బస్సులను వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా గుండ్లపల్లిలోని మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన 9, 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లారు. 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది 2 బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాతులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించారు. శ్యామ్ సుందర్ అండి, నేను నల్గొండ డిండి మోడల్ స్కూల్లో జువాలజీ లెక్చరర్గా చేస్తున్నాను. ఎక్స్పోజర్ విజిట్కు మేము 17th రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్స్పోజర్ విజిట్ వెళ్ళామండి. అరకు, బొర్రా, విశాఖపట్నం, సింహాచలం. నిన్న రాత్రి తిరుగు ప్రయాణంలో రాజమండ్రికి సమీపంలో దివాన్ చెరువు అనే ఊర్లో సడన్గా ఒక జంతువు ఆవు అడ్డం రాబట్టి అక్కడ బ్రేక్ వేయడం జరగదు. కాన్సిక్వెన్సెస్గా వెనక్కి బస్సెస్ ఢీ కొట్టుకున్నాయి. అందులో మా స్కూల్ పిల్లలు చిన్న మైనర్ ఇంజురీస్తో బయటపడ్డారు. అట్లాగే వాళ్ళను సత్వరంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తీసుకురావడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలదు. ఒక 32 మందికి చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. సో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఒకదానికొకటి గుద్దుకున్నాయని అంటే మాకు అప్పటికి మేము నిద్రలో ఉన్నాం, అసలు ఏం గుర్తుకులేదు, మాకేం తెలియదు కూడా. లేచేసరికి ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది అంతే. ఒక బస్సు నుంచి ఇంకో బస్కి గుద్దుకున్నాయంట. 3 days సంక్రాంతి హాలిడేస్ తర్వాత 3 days ట్రిప్కి వచ్చినాం. మేము ఎంజాయ్ చేసాం 3 days. లాస్ట్ డే వైజాగ్ నుంచి నైట్ తెలంగాణకి రిటర్న్ అవుతుంటే మా బస్కి యాక్సిడెంట్ అయ్యి, మా బస్లో మొత్తం టోటల్ 55 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో అందరికి ఏం పెద్దగా ఇంజూరీస్ ఏం కాలే, నార్మల్ చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. ఎవరికి ఏం అంత కాలే, అందరు సేఫ్గానే ఉన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్లో చంద్రబాబు పాల్గొంటారు. హోరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్తో సీఎం సమావేశమవుతారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి సిబులాల్, ఆ సంస్థ సీఈఓ ఖుష్బూ అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి, స్కాట్ శాన్స్కెఫర్తో ముఖ్యమంత్రితో సమావేశమై చర్చలు జరుపుతారు. అనంతరం ఏపీ సీఎన్ఎఫ్ హీలింగ్ ప్లానెట్ త్రూ రీజనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ పేరిట నిర్వహించే చర్చా కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. $1 ట్రిలియన్ పైవోట్ రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్ అనే అంశంపై చర్చా కార్యక్రమంలోనూ సీఎం పాల్గొంటారు. బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్లో ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. ఏపీ లాంచ్లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం హాజరవుతారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజనరేషన్ మొబిలైజేషన్ క్యాపిటల్ పేరిట నిర్వహించే కార్యక్రమంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుతో పాటు హార్డ్వేర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఎన్విడియా ఆసక్తి కనబరిచింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎన్విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టా రెడ్మండ్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందిస్తూ ఏఐ ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేసేలా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు కాలిస్టా తెలిపారు. అమరావతిలో దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే ఏపీతో ఒప్పందం చేసుకున్నట్లు ఎన్విడియా ఉపాధ్యక్షురాలు వివరించారు. దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్విట్జర్లాండ్ దేశ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఆ దేశ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెనే బడ్లిగర్ అర్టిడా, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి అంబాసిడర్ ఆండ్రియా రౌబర్, స్విస్ పార్లమెంటు సభ్యుడు నిక్ గుగ్గర్, సీకో సలహాదారు మార్టినా సీఎంతో చర్చలు జరిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ మధ్య వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఏపీలో స్విస్ కంపెనీల ఆపరేషన్లు, కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు.
కడపలో సాధ్యమైనంత త్వరగా స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని మంత్రి లోకేష్ కోరారు. దావోసు పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ సిందాల్తో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ షెడ్యూల్ పై చర్చించారు. పెయింట్స్ తయారీ రంగంలో మేజర్ ప్లేయర్లు అయిన బజ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీలో డెకరేటివ్, ఇండస్ట్రియల్ పెయింట్స్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారత్ లో జేఎస్డబ్ల్యూ, ఎల్జీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న బ్యాటరీ తయారీ యూనిట్ కు శ్రీ సిటీ లేదా విశాఖను పరిశీలించాలని సూచించారు. హెరిటేజ్ అడాప్షన్ ఇనిషియేటివ్స్ లో భాగంగా గండికోట, ఉండవల్లి గుహలు వంటి వారసత్వ ప్రదేశాలను స్వీకరించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పార్థ సిందాల్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో దత్తత తీసుకున్న ఎస్ ఉప్పలపాడు గ్రామాన్ని సీఎస్ సందర్శించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నాయకులతో కలిసి గ్రామాన్ని పరిశీలించారు. అనంతరం 1,60,00,000 రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఎస్ ఉప్పలపాడును 2015లో ఫుజీ సంస్థ సీఈఓ రాము మనోహర్ రెడ్డితో కలిసి విజయానంద్ దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. భాగస్వామ్యం లేకుండా ఓన్లీ రాజకీయ నాయకులు, లేకపోతే అధికారులు, లేకపోతే ఎవరన్నా ఎన్జిఓస్ వీళ్ళు కొంతవరకు చేయగలరు. పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలు ఐకమత్యంగా ఉండి వాళ్ళకు కావాల్సింది సాధించుకునేందుకు కష్టపడి అందరూ ఒక తాటి మీద నిలబడి కార్యక్రమాలు చేసుకోగలిగితే తప్పనిసరిగా ఆ గ్రామం ఆదర్శ గ్రామం అవుతుంది. ఆ ఆదర్శ గ్రామానికి అధికారులు సహకరిస్తారు, రాజకీయ నాయకులు సహకరిస్తారు, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మానవ వనరుల అభివృద్ధి కావచ్చు, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థికంగా అభివృద్ధి కావచ్చు, సామాజికంగా అభివృద్ధి కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఈ గ్రామం ముందు ఉండాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. వివేక్ అనే వ్యక్తి 4 మహిళలపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. జీలుగులమ్మ, ఆమె తల్లి చుక్కమ్మ, కుమార్తెలు ధనలక్ష్మి, ఉషారాణి ఎస్పీపేటలో నివాసం ఉంటున్నారు. ఎకరం 11 సెంట్లు పొలం విషయంలో జీలుగులమ్మ మేనల్లుడు వివేక్, అతని కుటుంబ సభ్యులతో ఆ కుటుంబానికి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ గొడ్డలితో 4 దాడికి పాల్పడ్డాడు. దాడిలో జీలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. క్షతగాతులను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొలం గురించి వచ్చి నెత్తి మీద కొట్టారు. నేను పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాను. పోలీస్ స్టేషన్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అంతవరకు నాకు తెలుసు. ఎకరం 11 సెంట్లు పొలము కోట్లోనే ఉంది. అది మొక్కలు వేసారని పీకిచ్చాము. ఆ పొలం గురించి మట్టి గురించి గొడవ. మా ఇంట్లో ఉన్న ఇప్పుడు వివేక్ అన్న అతను వాళ్ళ ఇంట్లో గొడవలు తీసుకొచ్చి దక్షిణారథంగా ముందు మా మేనత్తని కింద పడేసి గొడవ మీద 2 వేసి మా గదిలోకి వచ్చేసి వివేక్ అన్న అతను తలకాయ మీద ఇక్కడ 4-5 దెబ్బలు వేసి ఈ మీద కూడా చేయించాడు. నేను అప్పటికే ఆపుతానే ఉన్నా, సంబంధం లేదు, లెటర్ పేరు కాదు, ఇది మాది గొడవ అని చెప్పి ఆవిడని మూడో అమ్మాయి చెయ్యి కట్టంగా నరికి 7 గొడవలతో మా పెద్ద పిల్లండి ధనలక్ష్మి ఆవిడైతే తలకాయ మొత్తం చిట కొట్టాడు. వివేక్ అన్నవాడు ఒక్కడే నరికాడు. మిగిలిన కర్రలతో కొట్టారు. ఇంట్లోకి వచ్చారు. ఏళ్లు గడుస్తున్న వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నమోదైన కల్తీ మద్యం కేసు విచారణ మాత్రం ముందుకు కదలడం లేదు. 2014 ఎన్నికల వేళ ఓటర్లకు కల్తీ మద్యం పంచిన కేసులో వీరిద్దరూ సహా మరికొందరిని నిందితులుగా చేరుస్తూ కేసులు నమోదయ్యాయి. 2017లో సిఐడి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే కీలక దస్త్రాలు గల్లంతవడంతో విచారణ ముందుకు సాగడం లేదు. దీంతో ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి వీలేదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు తూట్లు పడుతున్నాయి. ఎన్నికల వేళ ఓటర్లకు కల్తీ మద్యం పంచిన కేసులో వైసీపీ నేతలు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై పుష్కర కాలంగా విచారణ ముందుకు సాగడం లేదు. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి వీల్లేదని, ప్రత్యేక కోర్టుల ద్వారా శీఘ్రంగా పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు వీరి విషయంలో అమలు కావడం లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం పంచడంపై కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులపై 4 కేసులు,
కావలి నియోజకవర్గ పరిధిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులపై 6 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఈ 10 కేసులపై సిఐడి పోలీసులు 2017లో నెల్లూరు కోర్టులో అభియోగ పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత వాటిని నెల్లూరు కోర్టు నుంచి విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు పంపించారు. వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టు కీలక దస్త్రాలు మాయమైనట్లు గుర్తించి 2018లో నెల్లూరు కోర్టుకు తిప్పి పంపింది. గల్లంతైన దస్త్రాల్ని కూడా జతచేసి పంపాలని కోరింది. ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ కేసుల విచారణలో పురోగతి లోపించింది. కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే సహనిందితులు వైసీపీ నేతల సాయంతో ఫైళ్లు మాయం చేసినట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కేసుల్లో కదలిక వచ్చింది. నెల్లూరు సిఐడి అధికారులు అదృశ్యమైన దస్త్రాల్ని జతచేసి నెల్లూరు కోర్టు ద్వారా ప్రత్యేక కోర్టుకు పంపే పనిలో ఉన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఓటర్లకు నాసిరకం మద్యం పంచగా అది తాగిన వారిలో కొందరు చనిపోయారు. మరికొందరు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అప్పట్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి ప్రమాదకరమైన చీప్ లిక్కర్ను భారీ మొత్తంలో సీజ్ చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గోవా, కర్ణాటక, పుదుచ్చేరికి చెందిన లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి మద్యాన్ని సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో డంప్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పలువురు నిందితుల్ని అరెస్టు చేయగా కాకాణి, ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. ఈ ముఠాలోని కీలక సభ్యుడు, అంతర్జాతీయ స్థాయి నిందితుడు గోపాలకృష్ణస్వామి అలియాస్ అప్పు రిమాండ్లో ఉంటూ జైల్లోనే చనిపోయాడు. న్యాయవాది అశ్వని కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్ను విచారించిన సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలో జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు 2023 నవంబర్ 9న కీలక మార్గదర్శకాలిచ్చింది. ఈ కేసుల పర్యవేక్షణకు హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. ట్రయల్ కోర్టులు తప్పనిసరి పరిస్థితి అయితేనే విచారణలు వాయిదా వేయాలని సూచించింది. ట్రయల్ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల విచారణను వేగంగా ముగించేందుకు హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుండారని పేర్కొంది. విచారణ పురోగతిపై నివేదికలు కూడా కోరొచ్చని, స్టే ఉన్న కేసుల జాబితాను రూపొందించి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపింది. స్టేలు ఎత్తివేయడంతో పాటు విచారణ ప్రారంభానికి ఉన్న అవరోధాల్ని తొలగించాలని మార్గదర్శకాలిచ్చింది. ఇవేవీ కాకాణి, రామిరెడ్డిపై నమోదైన కేసుల్లో అమలు కాకపోవడం న్యాయవర్గాల్ని విస్మయపరుస్తోంది. వందే మాతరం గేయ రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండో ఎడిషన్ను ఘనంగా నిర్వహిస్తున్నారు. సురక్షిత తీరాలు, సమృద్ధ భారతం నినాదంతో చేపడుతున్న ఈ సైక్లింగ్ యాత్ర దేశవ్యాప్తంగా 9 తీర ప్రాంత రాష్ట్రాల మీదుగా సుమారు 6,500 కిలోమీటర్ల మేర సాగనుంది. రాష్ట్రంలో 8 రోజుల పాటు 964 కిలోమీటర్లు ఈ సైక్లోథాన్ జరగనుంది. తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో, మత్స్యకారుల్లో అవగాహన పెంచడమే యాత్ర ఉద్దేశమంటున్న సిఐఎస్ఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంజీ రాఘవేంద్ర కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. వందే మాతర గీతానికి 150 ఏళ్ళు అయిన సందర్భంగా సిఎస్ఎఫ్ ప్రత్యేకించి తీర ప్రాంత పరిరక్షణలో ప్రజలకి భాగస్వామి చేస్తూ వారిలో అవగాహన పెంచడం కోసం వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ని 2026 ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి సిఎస్ఎఫ్ డిఐజీ రాఘవేంద్ర కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలాగ ఈసారి ఈ వందే మాతరం సంబంధించి 150 ఏళ్ళైన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సైక్లోథాన్ నిర్వహిస్తున్నారు? ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎలా జరుగుతుంది? నమస్కారం అండి. ఈ ప్రోగ్రాం వచ్చి 28 జనవరి నుంచి 22 ఫిబ్రవరి దాకా ఉంటుందండి. మొత్తానికి 2 కోస్టులోనూ స్టార్ట్ చేసి వెస్ట్రన్ కోస్ట్, ఈస్టర్న్ కోస్ట్ నుంచి ఫైనల్ కల్మినేషన్ వచ్చి కొచ్చి కేరళలో ఉంటుందండి. మన ఆంధ్రాలో వచ్చి 4th ఫిబ్రవరి నుంచి మన టోటల్ డ్యూరేషన్ 7 days ఉంటుంది. 11th ఫిబ్రవరిన మనం ఇక్కడ నుంచి నాయుడుపేటకు వెళ్తుందండి. టోటలీ 7 లొకేషన్స్ కవర్ అవుతాయి అక్కడ నుంచి. సో టోటలీ డిస్టెన్స్ 964 కిలోమీటర్స్ కవర్ అవుతుందండి. ఈ కోస్టల్ సైక్లోథాన్ ప్రధాన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కోస్టల్ సెక్యూరిటీ అవేర్నెస్ను మనం కోస్టల్ పాపులేషన్ అన్ని జనాల్లో, అన్ని పాపులేషన్ కమ్యూనిటీస్లో, స్కూల్ చిల్డ్రన్లో, యూత్ పాపులేషన్లో, ఫిషర్మెన్ కమ్యూనిటీస్లో అందరిలో కోస్టల్ సెక్యూరిటీ అవేర్నెస్ గురించి వాళ్ళకు నాలెడ్జ్ పెంచడం, వాళ్ళ ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ చేయడం ముఖ్య లక్ష్యం. 150 years వందే మాతరం సెలబ్రేషన్ను, నేషనల్ ఇంటెగ్రిటీ గురించి అందరిలో మనం సెన్సిటైజేషన్ పెంచడం, తర్వాత ఫిట్నెస్, యూత్ ఎంగేజ్మెంట్ చేయడం,
తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్మగ్లింగ్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ అవేర్నెస్ కానీ దాని గురించి చాలా అవేర్నెస్ పెంచడం వల్ల జనాలు కమ్యూనిటీ పార్టిసిపేషన్ వల్ల మనకు ఇంకా చాలా నాలెడ్జ్ వస్తూను ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తూను వీ విల్ బీ ఏబుల్ టు ప్రివెంట్ అండి దాని గురించి. టోటలీ 130 సైక్లిస్ట్ ఉంటారండి. దాంట్లో ఈక్వలీ పార్టిసిపేషన్ ఉంటుంది. 65 men 65 women పర్సనల్ ఉంటారు. సో టోటలీ వాళ్ళు ఈ సైక్లథాన్ను మన ఆంధ్రప్రదేశ్లో 964 కిలోమీటర్స్ కవర్ చేస్తారండి. ప్రజలకి CSF సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కానీ సమాచారం ఇవ్వడానికి ఎలాంటి నెంబర్ లేదు. ప్రస్తుతానికి ఇక్కడ మన 4 యూనిట్స్ ఉన్నాయి CSF వైజాగ్ పట్టణంలో. దాంట్లో ఉన్న ఏదైనా కమాండెంట్లు సీనియర్ కమాండెంట్ నంబర్లు తీసుకొని వాళ్ళతో కమ్యూనికేషన్ చేసుకోవచ్చండి. ఇది వందే మాతర గీతానికి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజలకి తీర ప్రాంత రక్షణ మీద అవగాహన కల్పిస్తూ వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా DIG డాక్టర్ రాఘవేంద్ర కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కలిగించడమే లక్ష్యంగా మరో ఆన్లైన్ షాపింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. తయారీదారులు తమ ఉత్పత్తులను సులువుగా విక్రయించేందుకు రాష్ట్రానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాఫ్ పే యాప్ను తీసుకొచ్చారు. MSME పారిశ్రామికవేత్తలు, డ్వాక్రా మహిళలు, నేతన్నలు, హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ఉచితంగా విక్రయాలు చేసుకునే అవకాశం కల్పించారు. ఆకర్షణీయమైన డిస్కౌంట్లతోనూ వస్తున్న హాఫ్ పే యాప్ విశేషాలేంటో చూద్దామా? ప్రస్తుతం ఎటు చూసినా ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగింది. కొన్ని సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ వస్తువులను విక్రయిస్తున్నాయి. దేశీయ, విదేశీ బ్రాండ్లకు పెద్దపీట వేస్తుండటంతో స్థానిక ఉత్పత్తులకు అంతగా ఆదరణ దక్కటం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెంచేందుకు ముందుకు రావాలన్న సీఎం చంద్రబాబు పిలుపు నెల్లూరు జిల్లాకు చెందిన జి వేణు, శ్రీకాకుళం జిల్లా వాసి సి తిరుమలరావును ఆలోచింపజేసింది. ఏపీ సహా దేశీయంగా తయారయ్యే ఒత్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ హాఫ్ పే ఆన్లైన్ షాపింగ్ యాప్ ను రూపొందించారు. తయారీదారులు తమ ఉత్పత్తులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా హాఫ్ పే ద్వారా గిట్టుబాటు ధరకే ఉచితంగా అమ్మకాలు చేసుకునే అవకాశం కల్పించారు. వినియోగదారులకు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. హాఫ్ పే యాప్ లో దేశ విదేశాల్లో పేరొందిన వస్తువులు సైతం అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. పండుగలు, ప్రత్యేక రోజులు అనేది లేకుండా ప్రతి వస్తువు మార్కెట్ ధర కంటే 50% రాయితీపై అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డోర్ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ, EMI సదుపాయాలు ఉన్నాయన్నారు. పల్లెటూరులో ఉండే కష్టాలు మాకు తెలుసు. నాకెక్కడో డిస్సాటిస్ఫాక్షన్. మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఎలా ఉపయోగించగలమనే ఆలోచనతో పుట్టింది హాఫ్ పే. మా ప్లాట్ఫామ్ halfpay.comలో పెట్టి తక్కువ రేటుకి ఇవ్వగలిగితే ఆ డబ్బులు డైరెక్ట్గా కన్జ్యూమర్ బెనిఫిట్ అవుతుంది, ఆ డబ్బులు డైరెక్ట్గా వీవర్స్కి బెనిఫిట్ అవుతుంది. మేము 50% డిస్కౌంట్ ఇస్తున్నాం మినిమం. అలాంటి వస్తువులు చాలా ఉన్నాయి. మన సీఎం గారు, మన లోకేష్ గారు అందరూ చెప్పేది ఏంటి, ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని సృష్టిస్తామని వాళ్ళు చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తామని. వాళ్ళ స్ఫూర్తితో మనం ఎందుకు చేయకూడదని చెప్పి మనం స్టార్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము. HLFPE.com హాఫ్ పే. మీరు ఒక వెబ్సైట్ ఉంది, డిస్కౌంట్ లేదంటే ఎవరైనా వెళ్తారా చెప్పండి? ఆన్లైన్ అసలు కొనేది మొదలైందే డిస్కౌంట్ల కోసం. ఇప్పుడు హాఫ్ పేలో డిస్కౌంటే అసలు స్టార్ట్ అయ్యేది 50% పైన ఉందన్నమాట. చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, అన్ని విధాలా బాగుంటుంది. అండ్ మనం ఏంటంటే అన్ని మంచి ప్రోడక్ట్లు పెడుతున్నామండి. ఇక్కడ ఏదంటే మన మ్యానుఫ్యాక్చరింగ్, మన బ్రాండ్ అయ్యేం లేవు. అన్ని మీరు రెగ్యులర్గా మీకున్న దగ్గరలో ఉన్న రీటైల్ స్టోర్లో వెళ్ళి ఏదైతే బ్రాండ్లు కొంటున్నారో అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. అసలు మన అన్ని హోల్సేల్ కంటే బెటర్ ప్రైస్లు అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తే ఏపీలో తయారయ్యే వస్తువులకు మరింత ప్రాచుర్యం కల్పించేలా కృషి చేస్తామని హాఫ్ పే యాప్ నిర్వాహకులు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ వద్ద నగదు డిపాజిట్ల రూపంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల నిధులున్నాయి. ఎన్నికల సంఘానికి ఇటీవల సమర్పించిన వార్షిక నివేదికలో బీజేపీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఆ పార్టీ నిధులు 2,882 కోట్ల మేర పెరిగాయి. అదే ఏడాది ఢిల్లీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,335 కోట్లను ఖర్చు చేసినట్లు నివేదికలో బీజేపీ పేర్కొంది. 2025 మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆ పార్టీకి చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం 12,164 కోట్ల మేర నిధులు ఉన్నాయి.
బీహార్ హైకోర్టు ఒకే రోజు 500కు పైగా కేసుల విచారణ చేపట్టింది. జస్టిస్ ఆర్పీ మిశ్రా సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఒక్క రోజులో 510 కేసుల విచారణ జరిపింది. ఒకే రోజు ఇన్ని కేసులను విచారణ చేయడం బీహార్లో ఇదే మొదటిసారి. 475 కేసులకు తక్షణమే పరిష్కరించారు. 500కు పైగా కేసుల విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్పీ మిశ్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. గతేడాది జూన్లో కర్ణాటక హైకోర్టు జస్టిస్ నాగప్రసన్న ఒకే రోజు 600 కేసుల విచారణ చేపట్టడం ద్వారా రికార్డు సృష్టించారు. వెనిజువేలా నుంచి చమురు తీసుకుని వెళ్తున్న నౌకను అమెరికా సైన్యం సీజ్ చేసింది. కరేబియన్ సముద్రంలో సాగిట్టా నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నామని యుఎస్ సదరన్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేసింది. అమెరికా అధ్యక్షుడు విధించిన ఆంక్షలకు విరుద్ధంగా నౌక విహరిస్తోందని, అందుకే సీజ్ చేశామని తెలిపింది. వెనిజువేలా నుంచి ఎగుమతయ్యే ప్రతి బ్యారెల్ ముడి చమురు చట్టబద్దంగా జరగాలని రాసుకొచ్చింది. సాగిట్టా నౌక లైబీరియా జెండాతో వెళ్తున్నట్లు తెలిసింది. హాంకాంగ్ కు చెందిన కంపెనీ ఆ నౌకను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నౌకపై అమెరికా ఆర్థిక శాఖ గతంలో ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు 7 నౌకలను అమెరికా దళాలు సీజ్ చేశాయి. మరోవైపు వెనిజువేలా నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును తాము తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వాటిని ఓపెన్ మార్కెట్లో విక్రయించి చమురు ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గ్రీన్లాండ్ అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ G7 దేశాల అత్యవసర భేటీకి పిలుపునివ్వగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. మేక్రాన్ ప్రతిపాదించిన సమావేశానికి వెళ్లనని తెలిపారు. ఫ్రాన్స్ లో రాజకీయ అస్థిరత కారణంగా అధ్యక్షుడిగా మేక్రాన్ ఎక్కువ రోజులు ఉండరని వ్యాఖ్యానించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన వేళ శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. నాటో కూటమిలోని దేశాలు అమెరికాతో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. నాటో కోసం ఏ అధ్యక్షుడు చేయనంతగా తాను చేశానని చెప్పుకొచ్చారు. అమెరికా సాయం లేకపోతే నాటో బలహీనంగా ఉండేదని వ్యాఖ్యానించారు. By the way, I did more for NATO than any other person alive or dead. Nobody's done for NATO. I think you could ask the Secretary General about that, but he said it a lot. I've done more for NATO than anybody, and I see all this stuff, but NATO has to treat us fairly too. The big fear I have with NATO is we spend tremendous amounts of money with NATO, and I know we'll come to their rescue, but I just really do question whether or not they'll come to ours. అమెరికా సెకండ్ లేడీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ శుభవార్త చెప్పారు. త్వరలోనే 4వ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. జూలై చివరిలో పన్నంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు. అతని రాక కోసం ఎదురు చూస్తున్నామని రాసుకొచ్చారు. నిరంతరం తనకు సేవలందిస్తున్న మిలిటరీ వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జేడీ ఉషా వాన్స్లకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే 3 పిల్లలు ఉన్నారు. జేడీ ఉషా వాన్స్ దంపతులకు శ్వేతసౌధం శుభాకాంక్షలు తెలిపింది. మహారాష్ట్ర బీడ్ జిల్లాలో ఓ మహిళ తక్కువ ఖర్చుతో గుమ్మడికాయల సాగు ద్వారా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆస్ట్రీ తాలూకాకు చెందిన మందాకిని స్వయం సహాయక సంఘాల సాయంతో సేంద్రియ పద్ధతిలో గుమ్మడికాయలు సాగు చేస్తుంది. 8 నెలల్లో 3 పంటలు పండించడమే కాకుండా 7,000 పెట్టుబడితో 45 టన్నుల దిగుబడి సాధించింది. వాటిని 5 రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న గుమ్మడికాయల నాణ్యత బాగుందని మందాకిని తెలిపారు.